శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అయోధ్యలో దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు భార్యలు, కానీ సంతానం లేక చాలా బాధపడతాడు. ఒకరోజు ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసం ఇస్తాడు. దానిని నీ ముగ్గురు భార్యలకు ఇవ్వమని చెబుతాడు. అప్పుడు సగం పాయసం కౌసల్యకు, మిగతా సగం కైకేయికి ఇస్తాడు. తర్వాత కౌసల్య కైకేయి కలిసి కొంచెం కొంచెం సుమిత్రకు ఇస్తారు. తర్వాత కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు పుడతాడు. చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున శ్రీరాముడు జన్మిస్తాడు కనుక ఈ రోజును శ్రీరామనవమిగా మనం జరుపుకుంటాము. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి అవతరిస్తాడు. ఇలా రావణుణ్ణి చంపడానికి 7వ అవతారంగా శ్రీరాముడు జన్మిస్తాడు. జై శ్రీరామ్.